వెల్కమ్ టు పురా లోకల్. కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. ముందు మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి 3 పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారని, ప్రజలు ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలన్నారు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణలో ఎక్కడా వెనుకడుగు వేయలేదని చెప్పారు. ఎంపీగా కరీంనగర్ అభివృద్ధికి కృషి చేశానని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి చేసి తీరాల్సిందే చెప్పి కేసీఆర్ అనే బొమ్మ, కేసీఆర్ అనే నాణానికి బొమ్మ బొరుసు లాంటులన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని, నేను కొట్లాడినన్న ఈ కరీంనగర్ ప్రజల కోసం, నేను కొట్లాడినన్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, అదే కోవిడ్ వస్తే నీకు సేవ చేసిన వ్యక్తి బండి సంజయ్. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించేవి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. దేశ ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలని చెప్పారు. అన్ని రంగాలలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. గ్రామ గ్రామాన తిరిగి కార్యకర్తలు ఎత్తిన జెండా దించకుండా ముందుకు సాగాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. 6 గ్యారంటీలతో గారడి చేసి ప్రజలను మోసం చేశారన్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి ముందుకెళ్లాలా అని నిర్ణయించేటువంటి ఎన్నికలు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, మనమందరం కూడా ఈ రోజు నుంచి 13వ తేదీ సాయంకాలం 6 గంటల వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా ఈరోజు జెండా పట్టిన జెండా విడవద్దు, ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోవద్దు. ఈ రోజు ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతాను, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో రేవంత్ రెడ్డి చెప్పాలా. శాసనసభ ఎన్నికల్లో 6 గ్యారంటీల పేరుతో 100 రోజులు అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ, ఎకరానికి 15,000 కానీ, రైతు కూలీలకు 15,000 కానీ, కౌలు రైతులకు 15,000 కానీ, లేకపోతే ఈరోజు క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ కానీ ఏది కూడా ఇవ్వలేదు. లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే గుజరాత్లో బీజేపీ ఖాతా తెరిచిందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ అన్నారు. సూరత్ లోక్సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుందన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో 400 సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. एक सीट हमने दे दी है, तो अभी 399 के लिए आपको मेहनत करनी है. तो आप तेलंगाना से भारतीय जनता पार्टी के सभी सांसद को मोदी जी के पास भेज दीजिए और तेलंगाना का विकास में आप सहभागी बन जाइए.